ఈరోజు వాక్య ధ్యానాంశం ఉన్నతమైన జీవిత విధానం. ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించిన విక్టోరియా రాణి తన యవ్వన కాలంలో చాలా అల్లరిగా, బాధ్యత లేకుండా జీవించలేదట. రాబోయే కాలంలో రాణిగా సింహాసనాన్ని అధిష్ఠించి దేశాన్ని పరిపాలించవలసిన యవనస్తురాలు విధముగా జీవించటం గమనించిన పండితులు ఎన్నో విధాలుగా ఆమెను సరిచేసే ప్రయత్నం చేశారు, కానీ ఏ విధమైన మార్పు లేదు. ఆమెను ఆ పండితులు దేశం నలుమూలలకు తీసుకుని వెళ్ళి ప్రజలందరినీ చూపించి తిరిగి ప్యాలెస్కు వచ్చిన తర్వాత, అమ్మా, ఇప్పుడు మీరు ఏ దేశాన్నైతే పరిశీలించారో ఆ దేశమంతా ఒకరోజు మీ చేతిలో ఉండబోతుంది. ఈ దేశ ప్రజల భవిష్యత్తు మీ చేతిలో ఉండబోతుంది. త్వరలో మీరు ఈ దేశాన్ని పరిపాలించబోతున్నారు. కావున ఒక్కసారి ఆలోచించండి. ఈ విధముగా అల్లరిగా, చిలిపిగా జీవిస్తూ దేశాన్ని పరిపాలించడం మీకు సాధ్యమవుతుందా అని పండితులు చెప్పినప్పుడు ఆ యవనస్తురాలు ఆలోచించడం మొదలుపెట్టింది. నిజమే కదా, అల్లరి పిల్లనైన నేను ఈ దేశాన్ని ఏ విధంగా పరిపాలించగలను? పెద్దలను గౌరవించకుండా, వారిని ఆట పట్టిస్తూ, తమాషా చేస్తూ, చిలిపిగా ఉన్న నేను ఏ విధముగా ఈ ప్రజల బాగోగులు చూసుకోగలను? దేశాన్ని పరిపాలించబోయే నేను ఇంత నేలబారు జీవితం జీవిస్తున్నానా? అయ్యో, నాకున్న భవిష్యత్తు ప్రణాళికకు ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితానికి ఏ విధమైన పొంతన లేదు. నా కోసం ఏర్పాటు చేయబడిన సింహాసనానికి తగిన జీవితం నేను ఇప్పటి నుంచే జీవించాలనే ఆలోచన తనని పట్టుకున్నప్పుడు ఆమెలో వచ్చిన పరిపక్వతను చూసి పండితులే ఆశ్చర్యపోయారు. ఆమె పట్ల దేశ ప్రజలు ఉన్నతమైన తలంపులు, ప్రణాళికలు కలిగి ఉన్నారన్న గ్రహింపు తనలో గొప్ప మార్పును తీసుకువచ్చింది. సహోదరి, సహోదరుడా, ఈరోజు ఒక సత్యాన్ని గ్రహించు. ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు నీ పట్ల అంతకుంటే గొప్ప ఆలోచనలు, ప్రణాళికలు, ఉద్దేశములు కలిగి ఉన్నాడు. అవి బహు విస్తారమైనవి, బహు గంభీరమైనవి. ఈరోజు నీవేమై ఉన్నావో అది దేవుడు నీకు ఇచ్చిన బహుమానం. రేపు నీవు ఏమి కాబోతున్నావో అది దేవునికి నువ్వు ఇచ్చే బహుమానం. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఇర్మియా గ్రంథం 1:5 జీవము కలిగిన ఆ దేవుడు నీ గురించి సమస్తమును ఎరిగినవాడు, సమస్తాన్ని చూస్తున్నవాడు. అంతేకాదు, నీ ఎడల ఉన్నతమైన శ్రేష్టమైన తలంపులను కలిగి ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 29:11. దేవుడు నీ పట్ల ఉన్నతమైన తలంపులను కలిగి ఉన్నాడు. కావున దానికి తగిన ఉన్నతమైన జీవితమని నీవు జీవించాలే తప్ప నేలబారు జీవితానికి చోటు ఇవ్వడానికి వీలు లేదు. దేవుడు నిన్ను గొప్పగా హెచ్చించాలని, దీవించాలని ఉద్దేశిస్తున్నాడు. కావున నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ జీవిత విధానము ఇవన్నీ కూడా ఉన్నతముగా ఉండాలి. నీ మాటలలో, నీ ప్రవర్తనలో, నీ ఆలోచనలో నీ పరిపక్వతను కనబరచాలి. పిలుపునకు తగినట్లు జీవించవలెనని 1 తెస్సలోనికపత్రిక 2:11 చెప్పబడింది. మరిచిపోవద్దు, నీవు దేవుని పోలికలో జన్మించావని. గొల్లవాడైన దావీదును గొప్ప రాజును చేయాలని దేవుని ప్రణాళిక. 1 సమూయేలు 16:11-12 నెత్తివాడైన మోషే గొప్ప నాయకుడు కావాలని దేవుని ప్రణాళిక. నిర్గమాకాండం 2:10-11 బానిసలైన యూదులు గొప్ప అధికారులు కావాలని దేవుని ప్రణాళిక. దానియేలు గ్రంథం 3:28-30 దేవుడు నీ ఎడల ఏ గొప్ప తలంపు కలిగి ఉన్నాడో గ్రహించి దాని ప్రకారం జీవించు. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.